రాష్ట్రంలో అరాచక పాలన పోయి ప్రజారంజక పాలన వచ్చిందని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై అన్ని వర్గాల సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయని ఎమ్మెల్యే రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 86వ వార్డు రాసలమ్మ కాలనీలో వార్డు అధ్యక్షుడు నల్లూరి సూర్యనారాయణ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కరపత్రాలను అందజేసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ రాష్ట్రం బాగుపడాలి అంటే అది చంద్రబాబు వల్లనే సాధ్యమని గ్రహించిన ప్రజానికం తమ ఓటు ద్వారా నిరంకుశ పాలనకు చరమగీతం పాడి సుపరిపాలనను స్వాగతించారన్నారు. ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన ప్రగతి హామీకి కట్టుబడి ఉన్నామన్నారు. గత ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు నరకం చూపారని ఆరోపించారు. ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతగానో శ్రమిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు నజీర్, పరిశీలకుడు చౌదరి, నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, పప్పు రాజారావు, ప్రసాద్, వేగుంట శ్రీనివాస్, జగదీష్, రమేష్, నాగార్జున, వెంకటేశ, సుబ్బయ్య, గణపతి, బుజ్జమ్మ, పావని పాల్గొన్నారు. సైడ్ తీసిగా తీసుకున్నా ఓకే నల్లూరు ఈరోజు గాజువాక నియోజకవర్గంలో 86వ వార్డులో సుపరిపాలనలో తొడుగడిన కార్యక్రమం పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పల్లా శ్రీనివాసరావు గారి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే గారికి, అలాగే సమన్వయకర్త ప్రసాద్ శ్రీని గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన అబ్జర్వరు చౌదరి గారికి, రాష్ట్ర నాయకులు నజీర్ గారికి, ప్రతి ఒక్కరికి బూత్ కన్వీనర్లు సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ముందుగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ వార్డు అంటే పల్లా శ్రీనివాసరావు గారికి, శ్రీ భరత్ గారికి ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఇక్కడ ఏది ఆశించరో, ఏదైనా పైనప్పు చెప్పి పార్టీని ముందంజలో ఎనీ టైం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అయినా సరే పోరాడమంటే పోరాడి ఏ పని చెబితే ఆ పని ముందుండి భవిష్యత్తు గ్యారంటీ, ఇదేం కర్మ, అన్నా క్యాంటీన్లు కానీ కేసులకు భయపడకుండా ముందుకు వచ్చిన వార్డు ఇది. ఇక్కడ 7,550 ఇచ్చిన మెజార్టీ ఇది. కాబట్టి ఇక్కడ వాళ్ళకు ఒక నమ్మకం ఉంది, నాయకుడు మోసం చేస్తాడేమో కానీ కార్యకర్త, బూత్ ఇన్ఛార్జి, కన్వీనర్లు, వార్డు కార్యదర్శులు, అధ్యక్షులు ఎవరు మోసం చేయరు. నాయకుడే మోసం చేసి వెళ్ళిపోవచ్చు కొన్ని పరిస్థితుల్లో, కానీ కార్యకర్తలందరూ దృఢ సంకల్పంతో ముందుండి పోరాడతారని ఈరోజు రుజువైంది. ఏ రోజైనా మాకు ఏ పైన అప్పచెప్పినా భవిష్యత్తులో, గతంలో అప్పచెప్పారు అధికారంలో లేనప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఈ సుపరిపాలనలో తొలడుగు 23 బూతుల్లో కూడా పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శి గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు, మా యువన ఎంపీ భరత్ గారు, వీళ్ళ ఆశీస్సులతో కంపల్సరీ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజల మనసులు గెలుచుకొని ప్రతి ఇంటికి విధి విధానాలు చెప్పుకుంటూ వాళ్ళు లోటుపాట్లు ఏమైనా ఉండా పథకాలు అందకపోయిన వాళ్ళకి వివరించి ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేసే బాధ్యత ఈ వార్డు నాయకత్వం, ఇక్కడ ఉన్న బూత్ కన్వీనర్లు, వార్డు ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, ఇన్ఛార్జీలు అందరూ, మహిళా నాయకత్వం అందరూ ముందుండి చేస్తారని మనవి చేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మాకు అన్నదండలు అందించిన పల్లా శ్రీనివాసరావు గారికి, గాజువాక నాయకత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగుని 4.1 అని కార్యక్రమాన్ని మరి మొన్న 2వ తారీఖు నుంచి ఇంటింటికి వెళ్ళి గడిచిన సంవత్సరం కాలంలో కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమం కావచ్చు, అభివృద్ధి కార్యక్రమం కావచ్చు, ఇవన్నీ
ప్రజలకు తెలియజేయాలి. కనీసంగా రోజుకి ప్రతి బూత్లోని ఒక 30 నుంచి 50 ఇళ్ళు కవర్ చేయాలని వారు ఆదేశాలు ఇవ్వడం, ఆ ఆదేశాల మేరకు ఈరోజు మా శ్రేణులు అందరూ కూడా యాక్టివ్గా ఇంటి గడపకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని వాళ్ళకి తెలియజేస్తున్నాం. అలాగే వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. కేవలం మా వాదన ఒకటే కాదు, లేకపోతే మేము చేసినటువంటి అభివృద్ధి పనులు ఒకటి తెలియజేయడంతో పాటు వారు ఏ విధంగా భావిస్తున్నారు, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఏం చేస్తే బాగుంటుందని కూడా వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. సో దానివల్ల మనం ఇంకా భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఈ కార్యక్రమం ఈ నెలలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా చేస్తున్నాం. అలాగే ఎన్డీఏ పార్ట్నర్స్ వచ్చే నెల జనసేన, ఆ పై వచ్చే నెల బీజేపీ కూడా చేయబోతుంది. దానివల్ల ప్రతి ఇంటికి 3 సార్లు వెళ్ళేటట్టుగా ఉంటుందని చెప్పి భావించి ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కూడా నిర్ణయించుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అండి. నమస్కారం.